Here the question is, now A complete the work in, let's say, 10 days and B complete the work in 18 days. Done. Here question is, in how many days the work will be completed if they work alternatively? If they work alternately. ఆల్టర్నేట్లీ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఎక్కడ మెన్షన్ చేయలేదు అనుకుంటే కనుక వర్క్ వచ్చి ఏ స్టార్ట్ చేశాడని తీసేసుకుంటాము. ఏంటన్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ the work will be done if they work alternate. ఆల్టర్నేటివ్లీ. ఇక్కడ ఆల్టర్నేటివ్లీ అంటే స్టార్ట్ బై ఏ స్టార్ట్ బై బి అన్నప్పుడు అని మెన్షన్ చేయకపోతే మనం ఏం చేసుకుంటాం అంటే ద వర్క్ స్టార్టెడ్ బై ఏ అని తీసేసుకుంటాం. అలా కాకుండా ఇఫ్ ద వర్క్ స్టార్టెడ్ బై బి అని అంటే అప్పుడు ఫస్ట్ బి స్టార్ట్ చేసినట్టు అని తీసుకుంటాం. ద ఫస్ట్ కేస్ ఇఫ్ ఏ స్టార్ట్స్ ద వర్క్, ఇఫ్ ఏ స్టార్ట్స్ ద వర్క్ ఆన్సర్ అండి. The second case, if B starts the work, how many days it will take? That's the question. So, here. No. Okay. So, what is the answer now? ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్ ద డేటా. వాడేమన్నాడు, ఏ స్టార్ట్ ద వర్క్ అన్నాడు, ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్ అయినా మనం ఏం సాల్వ్ చేయాలి, వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఇండివిజువల్లీ హౌ మెనీ యూనిట్స్ దే విల్ డన్ ఇన్ అ డే అని తీసుకుంటాం. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, ఎల్సిఎం బికమ్స్ 180 కాబట్టి 90 ఈజ్ ద ఎల్సిఎం. 10కి 18కి ఎల్సిఎం 90 అంటే మనం ఏం చేస్తాం, 90 pages ఇన్ ద రికార్డ్ అని కన్సిడర్ చేస్తాం, రైట్. సో ఏ రోజుకి ఎన్ని పేజీలు రాస్తాడంటే ద టోటల్ 90 pages he will done in 10 days. So he will complete 9 pages in a day and 11.2 ఏంటది, if A complete the work, good, and B వచ్చి ఎన్ని చేస్తాడు అంటే he'll complete like 5 pages. Done. ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫస్ట్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే బి చేస్తాడు, మళ్ళీ ఏ చేస్తాడు, మళ్ళీ బి చేస్తాడు. లెట్ us స్టార్ట్స్ విత్ ఫస్ట్ కేస్. ఏంటి, ఏ స్టార్ట్ చేశాడు అనుకుందాం, ఇలా తీసుకుంటాం కదా. లెట్ us కంప్లీట్ ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, ఎన్ని యూనిట్స్ ఎన్ని పేజీలు రాస్తాడంటే 9 pages రాస్తాడు. నెక్స్ట్ డే బి చేస్తాడు, హౌ మెనీ యూనిట్స్, 5 pages. అగైన్ ఏ విల్ గో త్రూ దట్ 9 pages అండ్ బి 5 pages ఇలా చేస్తాడు. అంటే 90 pages కాబట్టి వీ కెన్ ఏబుల్ టు రైట్. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ద ఫస్ట్ సైకిల్, ఈ సైకిల్ తీసుకుంటాము. ఎందుకంటే అగైన్ మళ్ళీ ఏ 9 pages అండ్ బి 5 pages ఇలా రాసుకోవడం కొంచెం కష్టం, ఇట్ విల్ టేక్ టైమ్. సో ఈ ఫస్ట్ సైకిల్ ఇన్ఫర్మేషన్ ఏముంది మనకి, 9 + 5 అంటే 14 pages రాస్తారు. ఎన్ని రోజులకి, 2 days కి, అవునా. అండ్ ఆ టోటల్ పేజెస్ ఈస్ 90 pages. 90 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే మనం ఎలా చేసేస్తామంటే జనరల్ గా 90/14 రాసేస్తాం అనుకో, యూ విల్ గెట్ సంథింగ్. అలా రాయకూడదమ్మా. ఇప్పుడు ఏం చేయాలి మనం, సో 14 pages 2 days లో రాస్తున్నారు. ద నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ దిస్ ఈస్ 14 into 6, what will get 66 + 24, 84 pages రాయడానికి వీళ్ళిద్దరికి ఎన్ని డేస్ పట్టింది, 6 × 2 = 12 days పట్టిందమ్మా. 84 pages రాయడానికి 12 days పట్టింది, అవునా. కానీ మందంతా లెటర్స్ గో విత్ ఇలా 84 pages దాకా రాసేసారు. ఇది 84 pages అండ్ 12 days పట్టింది.
నెక్స్ట్ 84 పేజెస్ కి 12 డేస్ అంటే మనకి ఏ రాసాడు, బి రాసాడు, ఏ రాసాడు, బి రాసాడు, బితో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఏ వచ్చి రాయాలి. ఏ వచ్చి రాయాలంటే ఇంకా మనకి యాక్చువల్లీ ఏ రోజుకి ఎన్ని పేజీలు రాస్తాడు? హీ విల్ కంప్లీట్ 9 పేజెస్. బట్ వి రిక్వైర్డ్ ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇంకా 6 పేజెస్ రాస్తే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ ఇక్కడ 12 డే అయిపోయిన తర్వాత ఏ స్టార్ట్ చేస్తాడు అండ్ 6 పేజెస్ రాస్తే సరిపోతుంది. బట్ హీ కెన్ రైట్ 9 పేజెస్ పర్ డే, అవునా? 6 పేజెస్ రాయడానికి ఎంత పడుతుంది అంటే 6/9 విచ్ ఇస్ ఈక్వల్స్ టు లైక్ 2/3. అంటే టోటల్ 84 పేజెస్ రాయడానికి 12 డేస్ పట్టింది. తర్వాత మిగిలిన 6 పేజీలు రాయడానికి 2/3 డేస్ పట్టింది. ఆర్ 0.66 will write it as 12 2/3 days or 12.66 days. This is the answer. And how you get 11.2? Is this clear? Yes, please respond. అంటే ఫస్ట్ డే 9 పేజెస్ రాస్తాడమ్మా, డే 1. అండ్ దిస్ ఇస్ ఏ. తర్వాత బి వచ్చి సెకండ్ డే 5 పేజెస్ రాస్తాడు. థర్డ్ డే మళ్ళీ 9 పేజెస్. ఫోర్త్ డే మళ్ళీ 5 పేజెస్. ఫిఫ్త్ డే మళ్ళీ 9 పేజెస్. సిక్స్త్ డే మళ్ళీ 5 పేజెస్. సెవెంత్ 9 పేజెస్. ఎయిత్ 5 పేజెస్, రైట్? అండ్ నైన్త్ 9 pages, and 10th 5 pages, 11th 9 pages, after that 12th 5 pages. Even the 9 plus 5 14, 14, 14, 14, 14, 14, 1 2 3 4 5 6 6 14s are in the 84 అంతే కదా. 66 4s 24, 84. ఇక్కడ వరకు 12th డే వరకు 84 పేజెస్ రాశారమ్మా. మనకు టోటల్ 90 పేజెస్, ఇంకా 6 పేజెస్ పెండింగ్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ షెడ్యూల్ 13th కి యాక్చువల్ ఎవరు రాయాలంటే ఏ రాయాలి. ఏ రాస్తే రోజుకి వాడు 9 పేజెస్ రాస్తాడు, కానీ మనకి 6 పేజెస్ రాస్తే రికార్డ్ అయిపోతుంది, రైటా? సో 6 పేజెస్ రాయడానికి ఆయనకి ఎంత టైం పడుతుంది అంటే 6/9 days. సో ఈ 84 పేజెస్ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? 12 రోజులు పట్టింది, 12 days. తర్వాత ఈ 6 పేజెస్ రాయడానికి ఏకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 2/3 days, which is equals to 12 2/3 days or 12.66 days. Is this clear? Yes. Done. ఇక్కడ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే వర్క్ ఎవరు స్టార్ట్ చేశారనే దాన్ని బట్టి రోజులు మారిపోవచ్చు. దర్ ఇస్ అ ఛాన్స్. ఫస్ట్ కేస్ లో ఏ స్టార్ట్ చేశాడు కాబట్టి వీ హ్యావ్ అ 12 2/3 days. ఆర్ ఇన్ ద సెకండ్ కేస్ విల్ స్టార్ట్ విత్ బి. బి స్టార్ట్ చేశాడు అనుకుందాం. బి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ద సేమ్. ఫస్ట్ డే బి స్టార్ట్ చేస్తాడు, స్టార్ట్స్ బై బి. సెకండ్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే. మళ్ళీ థర్డ్ డే వచ్చి బి స్టార్ట్ చేస్తాడేమో. ఫైన్. ఇప్పుడు ఇలా మనకి ఇలా స్టార్ట్ చేసుకుంటూ పోతే ద సినారీ ఇస్ జస్ట్ సేమ్. ఏంటండి? 2 days కి దే విల్ కంప్లీట్ 14 pages. 2 days కి 14 pages. అలా వాళ్ళు ఏం చేస్తారు, రైట్? 14 pages రాస్తారు. అండ్ వి నో దట్ 12 days కి వచ్చి 84 pages రాసేస్తారమ్మా. అంటే ఎక్కడ జరిగిందో జరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు 2 days కి 14 pages రాస్తారు, వీళ్ళు 2 days కి 14 pages రాస్తారు. ఇలా 14 14 14 84 pages అవ్వాలంటే ఖచ్చితంగా 12 days పట్టింది. 12 days పట్టింది. తర్వాత 84 కి ఇంకా మనకి ఎంత పెండింగ్ ఉంది? 6 pages పెండింగ్ ఉందమ్మా. ఇక్కడ ఎవరితో ఎండ్ అవుతుంది అంటే ఇది ఏతో ఎండ్ అయిపోద్ది. ఈ 6 pages మళ్ళీ ఇప్పుడు బి స్టార్ట్ చేయాలి, అవునా? బి స్టార్ట్ చేయాలి అంటే మనకి తెలిసి బి రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 5 pages రాస్తాడు. ఇంకా 6 pages రాయాలి. సో 5 pages బి రాసిన తర్వాత అగైన్ ద వర్క్ షుడ్ బి గో ఫర్ ఏ. ఏకి ఇంకా ఎన్ని పెండింగ్ ఉంటుంది అంటే 1 పేజీ పెండింగ్ ఉంటుంది, అవునా? ఇక్కడ వరకు 12 days. ఇది బి ఒక రోజు చేశాడు, 13 days. ప్లస్ ఇక్కడ ఏ ఒక పేజీ రాయాలి. బట్ హీ కెన్ రైట్ 9 pages ఇన్ 1 day. ఒక పేజ్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 1/9. సో 13 1/9 days. ద ఆన్సర్ ఈస్ 13 1/9 days. Yes, is this clear? If A starts the work is done in 12 2/3 days. If B starts the work
The work is done in 13 1/9 days. Yes? Done. Thank you. Now, ఇది ఒక మోడల్. ఆల్టర్నేట్ డేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి దేనికన్నా డేటా అనలైజ్ చేస్తాము, కానీ ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. మన క్వశ్చన్ లో ఎక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేట్, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేట్ అన్నాడు అనుకోమా, వీల్ స్టార్ట్ చేసాడు అని మనం కన్సిడర్ చేసుకుని సాల్వ్ చేస్తాం. క్వశ్చన్ లో ఒకవేళ స్టార్ట్స్ బై బి అనో స్టార్ట్స్ బై సి అని అంట, అక్కడి నుంచి వర్క్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ సార్, రైట్ అమ్మా, డన్. చెప్తాను చూడండి. సెకండ్ది ఇలా ఉంది వర్క్. ఫస్ట్ ఇనిషియల్ గా ఎవరు స్టార్ట్ చేశారంటే బి స్టార్ట్ చేశాడు. బి వస్తే ఎన్ని పేజెస్ రాస్తాడు మనకి? 5 పేజెస్ రాస్తాడు. ఇది ఫస్ట్ డే. ఆల్టర్నేట్ డేస్ అంటే ఫస్ట్ డే ఒకళ్ళు చేస్తారు, రెండో రోజు ఒకళ్ళు చేస్తారు, మళ్ళీ మూడో రోజు ఒకళ్ళు చేస్తారు, నాలుగో రోజు ఒకళ్ళు చేస్తారు. ఇద్దరు కలిపి చేయరు. ఓకేనా? రైట్. ఇక్కడ బి వర్క్ స్టార్ట్ చేసాడు, 5 పేజెస్ రాస్తాడు. తర్వాత రోజు ఏ ఒక్కడే చేస్తాడు, 9 పేజెస్. మళ్ళీ తర్వాత రోజు బి ఒక్కడే చేస్తాడు, 5 పేజెస్. ఏ 9 pages. Again go with B 5 and A 9. Again B 5 and A 9 and B 5 A 9. In pages 1 2 3 4 5 and B వచ్చి 5 days and A వచ్చి 9 days. ఇక్కడికి ఎన్ని యూనిట్స్ అవుతాయి? 14. వీళ్ళిద్దరూ కలిపితే 2 రోజుల్లో 14 14 and 14 14 14 and 14. So 1 2 3 4 5 6 6 14 are 84. ఇక్కడికి 84 pages రాశారమ్మా. 84 pages రాశారు. యాక్చువల్ టోటల్ రికార్డ్ ఎంత అంటే మనకి తెలిసి 90 pages. అవునా? ఇక్కడ ఎవరు ఎండ్ అవుతారు? ఏ ఎండ్ అయ్యాడు. నెక్స్ట్ రోజు ఎవరు రాయాలి? బి రాయాలి. బి రాస్తే ఎన్ని పేజెస్ రాస్తాడు? 5 pages రాస్తాడు. 84 + 5 అంటే 89 pages అయింది. ఇంకో ఒక పేజ్ పెండింగ్ ఉంది. ఈ ఒక పేజ్ ఎవరు రాయాలి? ఏ రాయాలి. ఏ యాక్చువల్లీ ఎన్ని పేజీలు రాస్తాడని తెలుసు మనకి? రోజుకి 9 pages రాస్తాడు ఒక రోజులో. కానీ ఇంకా మనకి పెండింగ్ ఎంత ఉంది? ఒక పేజ్ రాస్తే రికార్డ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒక పేజ్ రాయడానికి ఎంత టైం పడుతుంది అంటే 1/9th డే పడుతుంది. సో ఈ కంప్లీట్ ది సింగిల్ పేజ్ ఇన్ 1/9th డే. సో టోటల్ ఎన్ని రోజులు అయింది అనేది క్వశ్చన్. సో లెక్క పెట్టాను అనుకో, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 కి 89 pages అయింది. ఇంకా 13 days అయిపోయిన తర్వాత ఈ ఒక్క పేజ్ రాయడానికి 1/9. సో 13 1/9 days it will take. రైటా? అంటే ఇలా రాసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దిస్ ఈస్ ద ఫస్ట్ సైకిల్ అని తీసుకుంటాము. ఫస్ట్ సైకిల్లో ఇన్ఫర్మేషన్ ఏంటి? 2 days కి 14 pages రాస్తారు. అవునా? ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ ఎన్ని పేజెస్ ప్రోగ్రాము? 90 pages రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే 2 × 90/14 ఇలా వేసేసుకుని క్యాన్సిల్ చేసేస్తాము. ఇలా వేసుకుని క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ సమ్ రిజల్ట్. కానీ ఇది ఎగ్జాక్ట్ గా రాదు. మనం ఏం చేయాలంటే ఈ 14 90కి దగ్గర మల్టిపుల్ ఏది ఉందో అది తీసుకుంటాము. 14 వచ్చి 90కి దగ్గర మల్టిపుల్ ఎంత? 84. ఎన్నిసార్లు పోతుంది అంటే 6 times పోతుంది. అంతే కదా? అప్పుడు ఏం చేస్తామంటే మనం 14 × 6 కి ఎగ్జాక్ట్ గా యుల్ గెట్ 84. ఇది వచ్చి 14 మల్టిపుల్. 90కి దగ్గరలో ఉన్న 14 మల్టిపుల్ ఇది. ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచి మాన్యువల్ గా రాస్తాం. సో 84 pages చేస్తారు. 2 రోజులకి 15 pages కాబట్టి ఇట్ విల్ టేక్ 12 days. 12 days కి 84 pages రాశారు. ఇక్కడ బితో స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ అగైన్ ఏతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డే బి రాయాలి. బి రాస్తే ఎన్ని పేజెస్ రాస్తాడంటే 5 pages రాస్తాడు. ఇక్కడికి 84 pages కంప్లీట్ అయిపోయినాయి. 84 ప్లస్ నెక్స్ట్ డే వచ్చి బి రాశాడు, 5 pages కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని పేజెస్ పెండింగ్ ఉందంటే ఒక పేజ్ పెండింగ్ ఉంది. ఇది ఏ రాయాలి. రైటా? ఇది ఒక పేజ్ రాయడానికి ఏకి ఎంత టైం పడుతుంది అంటే 1/9th డే పడుతుంది. ఒక పేజీ రాసేసాడు. ద టోటల్ 90 pages ఇస్ డన్. ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడ వరకు 12 days పట్టింది. తర్వాత బి రాశాడు 1 day. తర్వాత ఈయనెవరు? ఏ రాశాడు 1/9th డే. సో టోటల్ 13 1/9
days it will take to complete the record if the work for alternate days starts by B. Clear? Yes? Good, thank you. So, ఇది ఒక మోడల్. The next one, చూడండి, if A plus B complete a work in 30 days and B plus C complete the work in 18 days and C plus A complete the work in 22 and half days. 22 and half days. Question ఏంటంటే A plus B plus C ముగ్గురు ఎన్ని రోజుల్లో చేస్తారు, అండ్ A ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, B ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, C ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు. మేక్ ఇట్ ఫాస్ట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. For the question, it is what we have to do. You have to find what is the total units of work. That means how many pages the record consists, and individually how many pages they done in a day. Adokate find out cheyali. So first of all, you have to go with the LCM of this. LCM anta, LCM దేనికి తీసుకుంటాం, ఈ డేస్ కి సంబంధించి రిలేటెడ్ గా LCM తీసుకుంటాం. ద LCM for 30, 18 and 22 అంటే ఎంత మనం రాయొచ్చు, 45/2 అని రాయొచ్చా. 22 into 2 44 plus 1 45/2, రైట్. ఇప్పుడు దీనికి యూ రిక్వైర్డ్ LCM, రైట్. LCM అంటే ఇది 45 అన్నాం అనుకో, 45 డబల్ చేస్తే ఏమొస్తుంది, 90 వస్తుందా. 90లో ఇది 2 times పోతుంది, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 times పోతుంది, ఇది 3 times పోతుంది. ఎస్, 90లో పోతుంది. సో ఇఫ్ వి గో విత్ ఇంతే కదా, ఇది 30/1, 18/1 and 45/2 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇఫ్ యూ రిక్వైర్డ్ LCM ఫర్ ఫ్రాక్షన్స్ ఏం రాసుకోవచ్చు, LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF of denominators. అంతేనా. LCM of numerators 30 కి 18 కి 45 కి LCM ఎంత, 90/1, 2 కి HCF ఎంత అంటే 1. So the LCM is 90 here. So the total record consists 90 pages. The total record consists of 90 pages. ఇప్పుడు what is the information we have, A plus B వచ్చి 30 days లో ఎన్ని కంప్లీట్ చేస్తున్నారంట, 90 pages ని కంప్లీట్ చేసేస్తున్నారట. 90 pages ని కంప్లీట్ చేసేస్తున్నారంట. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు, 3 pages రాస్తారు. రైట్, రోజుకి 3 pages రాస్తారు. B plus C 90 pages రాయడానికి 18 days పడుతుందంట. 90 pages రాయడానికి అంటే వీళ్ళు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు, 5 pages రాస్తారు. అండ్ C plus A కి ఎన్ని డేస్ పడుతుందంట, 45/2 days for 90 pages. సో దే కంప్లీట్ అరౌండ్ 4 pages. ఇది ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసేసాం. ఇప్పుడు మనకి ఏమన్నాడు, A plus B plus C అన్నాడు, A plus B plus C అన్నాడు, రైట్. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ కలిపితే 3 pages రాస్తారు, వీళ్ళిద్దరూ కలిపితే 5 pages రాస్తారు, వీళ్ళిద్దరూ కలిపితే 4 pages రాస్తారు. ఇఫ్ యూ యాడ్ ఆల్ ఏమవుతుంది, A plus B plus B plus C plus C plus A. ఎన్ని పేజెస్ రాస్తారు, 3 plus 5 plus 4 9 అంటే 12 pages రాస్తారు. దీని అర్థం ఏంటి, ఇక్కడ ఇద్దరు ఏలుండి ఇద్దరు బీలుండి ఇద్దరు సీలుంటే 12 pages రాస్తున్నారు. దట్ మీన్స్ 2A plus 2B plus 2C. 2 కామన్ చేసాం అనుకో, A plus B plus C ఎన్ని పేజెస్ రాస్తారు, 12 pages రాస్తారు. ఇది క్యాన్సిల్ అయితే ఇప్పుడు A plus B plus C కలిపితే ఎన్ని పేజెస్ రాసినట్టు, రోజుకి 6 pages రాసినట్టు. రోజుకి 6 pages రాసినట్టు. నౌ వీళ్ళు రోజుకి 6 pages రాస్తే అంటే if they write 6 pages in one day, then the total record consists of
90 pages, they require how many days? What will get 90 upon 6, which is equals to 15 days. అంటే ముగ్గురు కలిపితే 15 days లో రాసేస్తారమ్మా. ఇప్పుడు ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో రాస్తాడు? ఏ ఒక్కడు ఎన్ని రోజులు రాస్తారు అని మనకేం తెలుసు? A ప్లస్ B ప్లస్ C కలిపి 6 పేజీలు రాస్తారు. ఇక్కడ ఇది తీసుకోండి, ఇది తీసుకున్నాం అనుకో, ఇక్కడ A ప్లస్ B వీళ్ళిద్దరూ ఎన్ని పేజీలు రాస్తారంట? 3 పేజెస్ రాస్తారంట. అప్పుడు C ఎన్ని పేజీలు రాసి ఉండాలి? చూడండి, వీళ్ళు ముగ్గురు కలిపి 6 పేజెస్ రాస్తారు. అందులో AB 3 పేజెస్ రాస్తారు. అంటే C ఎన్ని రాయాలి? మిగతా 3 పేజెస్ C రాసి ఉండాలి, అంతేనా? అప్పుడు C వచ్చి రోజుకి 3 పేజెస్ రాస్తాడు. రైట్, సి 3 పేజెస్ రాస్తాడు అనుకోండి. ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, వాట్ విల్ గెట్? ఏసి కలిపితే 4 పేజీలు, అందులో సి 3 పేజెస్ రాసేస్తాడని తెలుసు. అప్పుడు ఏ ఎన్ని పేజీలు రాయాలి? 1 పేజ్ రాయాలి. ఇక్కడ ఏబి కలిపి 3 పేజెస్, ఏ 1 పేజ్ రాస్తే బి ఎన్ని పేజీలు రాయాలి? 2 పేజెస్ రాయాలి. నౌ ద రికార్డ్ వచ్చి 90 పేజెస్. 90 పేజెస్ అంటే సి రోజుకి 3 పేజీలు రాస్తున్నాడు అనుకో, 90 పేజెస్ రాయడానికి 30 days. వీడు రోజుకి 1 పేజీ రాస్తున్నాడు కాబట్టి 90 పేజెస్ రాయడానికి 90 days. అండ్ వీడు రోజుకి 2 పేజీలు రాస్తున్నాడు కాబట్టి 90 పేజెస్ రాయడానికి 45 days. దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకోటి ఏంటంటే, ఇదంతా కూడా పేపర్ మీద సాల్వ్ చేసుకోవడం, ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఇది ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ మైండ్ క్యాలిక్యులేషన్. ఈ ఎల్సిఎం పార్ట్ వేసుకోకూడదు. ఎక్కడ స్టెప్ ఎక్కడికి రావాలంటే ఫస్ట్ స్టెప్ ఇది వేసేసుకోవాలి. ఎన్ని పేజీలు రాస్తున్నారు ఇండివిజువల్ గా అనేది ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు గో విత్ డైరెక్ట్ అప్లికేషన్. ఏబి కలిపి 3 అంటే ఏబిసి, దట్ మీన్స్ 12 pages. 12 pages ఫర్ ఆల్ 2A 2B 2C. దట్ మీన్స్ A ప్లస్ B ప్లస్ C కంప్లీట్ 6 pages ఇన్ అ డే. ఇది తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత 6 pages అంటే ఇక్కడ మనకి వాట్ విల్ గెట్? A ప్లస్ B వచ్చి 3 pages కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ C ఎన్ని పేజెస్ రాసి ఉండాలి? 3 pages రాసి ఉండాలి. ఆఫ్టర్ దట్ A 1 page and B 2 pages. The total work done by A alone in 90 days, B alone in 45 days, and C alone in 30 days. All together in 15 days. Is this clear? Yes? Done. Good. Now, this is the next model. The third model. ఏంటంటే చూడమ్మా, let us consider A వచ్చి let us say 15 days లో చేసేస్తున్నాడు అండ్ B వచ్చి 18 days లో చేస్తాడు. రైట్, అంటే A alone complete the work in 15 days and B alone complete the work in 18 days. వాడేమంటాడంటే విత్ ది హెల్ప్ ఆఫ్ C, అంటే C హెల్ప్ తీసుకుని ABC ముగ్గురు కూడా కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. 6 days లో కంప్లీట్ చేసేస్తారంట. అయితే C alone కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? So what is the answer here? ఎవడు ఏ ఒక్కడు 15 days లో కంప్లీట్ చేస్తాడు, అదే బి ఒక్కడు చేస్తే 18 days లో కంప్లీట్ చేసేస్తాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ సి ఆల్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. అయితే సి అలోన్ క్యాన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? అప్పుడు ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు టేక్ కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ రాయడానికి ఏకి ఎన్ని డేస్ పట్టిందంట? 15 days పట్టిందంట. బికి 18 days పట్టిందంట. వీళ్ళు ముగ్గురు కలిపి 6 days లో చేసేస్తారంట. అంటే రికార్డ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎల్సిఎం ఫర్ 15, 18 and 6. ఎల్సిఎం ఎంత? 90 కదా. అంటే రికార్డ్ లో 90 pages ఉన్నాయి. రైట్, 90 pages 15 days లో రాశాడంటే వీడు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 6 pages రాస్తాడు. అండ్ 18 days అంటే రోజుకి 5 pages రాస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిపి 6 రోజుల్లో చేసేస్తారంటే వీళ్ళు ముగ్గురు కలిపి రోజుకి ఎన్ని పేజెస్ రాసి ఉండాలి? 15 pages రాసి ఉండాలి, అంతేనా? C 15 days.
ఓకే, లెట్ us చెక్. వీళ్ళు ముగ్గురు కలిసి 15 పేజెస్ రాసి ఉండాలి. వీళ్ళు ముగ్గురు 15 పేజెస్ రాస్తే ఏ ఇందులో 6 పేజెస్ రాస్తాడు, బి 5 పేజెస్ రాస్తాడు. అంటే సి ఎన్ని పేజీలు రాసి ఉండాలి? 4 పేజెస్ రాసి ఉండాలి, అవునా? వీడు రోజుకి 1 డేలో వీడు 4 పేజెస్ రాస్తే 90 పేజెస్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇట్ ఈస్ 90/4, which is equals to 22.5 days, which is equals to 22.5 days. Is this clear? 22.5, very good. క్యాలిక్యులేషన్ కొంచెం యాక్యురేట్ గా ఉండాలి. ఇది క్లియరా? మళ్ళీ చెప్పనా? క్లియర్, రైట్. క్లియర్ అయితే గో మేక్ ఇట్ ఫాస్ట్. A, let us say 10 days, and B 15 days, C 20 days, all together A plus B plus C. మళ్ళీ చెప్పనా? చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఏ ఒక వర్క్ ని 15 days లో రాస్తాడంట, బి అదే వర్క్ ని 18 days లో చేస్తాడంట. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కాకుండా సి హెల్ప్ తీసుకుంటే 6 days లో రాసిస్తారంట ఆ రికార్డ్ ని, అవునా? అయితే చూడు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ఒక్కడు 15 రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడు 18 రోజుల్లో చేస్తాడు, వీళ్ళు ముగ్గురు కలిపితే 6 days లో చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ సి ఒక్కడనే పెట్టామనుకోండి, ఎన్ని రోజుల్లో ఆ రికార్డ్ రాస్తాడు అనేది క్వశ్చన్, రైటా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ క్వశ్చన్ అన్నా డేకి రిలేటెడ్ గా ఏది కనిపిస్తే అవన్నీ తీసుకుని ఎల్సిఎం కట్టేస్తాము. దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఇక్కడ 15 days కనిపిస్తుంది, 18 days కనిపిస్తుంది, 6 days కనిపిస్తుంది, రైట్? ఈ మూడిట్లకి ఎల్సిఎం తీసుకుంటాం. ఈ మూడిట్లకి ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది మనకి? 90 అవుతుంది, అవునా? 90 అంటే 15 కి 18 కి అండ్ 6 కి ద ఎల్సిఎం బికమ్స్ 90. మనం ఏం చేస్తాం? టోటల్ రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 90 పేజెస్ అని తీసుకుంటాం. డన్. ఇప్పుడు క్వశ్చన్ రావాలి, వీడు 90 పేజెస్ ఇస్ ద టోటల్ రికార్డ్. 90 పేజెస్ రాయడానికి ఏకి ఎన్ని రోజులు పట్టిందంట? 15 days పట్టిందంట. ఏకి ఎన్ని రోజులు పట్టిందంట? 15 days పట్టిందంట. అంటే ఈయన రోజుకి ఎన్ని పేజీలు రాసి ఉండొచ్చు? 90/15, 6 పేజెస్ రాశాడు, రైట్? బికి 90 పేజెస్ రాయడానికి 18 days పట్టిందంట. అంటే 90/18 అంటే రోజుకి 5 పేజెస్ రాసి ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురు కలిపి 90 పేజెస్ రాయడానికి 6 days పట్టిందంట. అంటే ముగ్గురు కలిపి ఎన్ని పేజెస్ రాసి ఉండొచ్చు? 15 పేజెస్ రాసి ఉండొచ్చు. 15 పేజెస్ రాసి ఉండొచ్చు. ఒక్క రోజుకి ముగ్గురు కలిపి 15 పేజెస్ రాసి ఉండొచ్చు, అవునా? ఇందులో ఏ రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారని తెలుసు మనకి? 6 పేజెస్ రాస్తారని తెలుసు. బి రోజుకి 5 పేజెస్ రాస్తారని తెలుసు. 6 + 5 ఎంత? 11. కానీ వీళ్ళు ముగ్గురు కలిపితే 15 పేజెస్ అయినాయి, అవునా? అంటే సి ఎన్ని పేజెస్ రాసి ఉండాలి? 4 పేజెస్ రాసి ఉండాలి. సి 4 పేజెస్ రాసి ఉండాలి. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది? సి ఒకడు రోజుకి 4 పేజెస్ రాస్తాడని తెలిసింది. కానీ రికార్డ్ ఎన్ని పేజెస్ ఉంది? 90 పేజెస్ ఉంది. ఇప్పుడు వీడు ఒక రోజుకి వీడు 4 పేజెస్ రాసుంటే 90 పేజెస్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. దట్ ఈస్ 90/4, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 22.5 days. వాడు రోజుకి 4 పేజెస్ చెప్పని రాస్తుంటే 90 పేజెస్ రాయడానికి 22.5 days పడుతుంది. Is this clear? Sindhura, done. Thank you. So if it is clear, then go through this. Question ఏంటంటే here A10 B15 కదా, A 10 days, B 15 days, C 20 days, and ABCD all together done the work in 4 days. Now D alone in how many days? Make it fast.
కాన్సెప్ట్ సేమ్. అంత క్యాలిక్యులేట్ చేయకూడదు, గో విత్ మైండ్ క్యాలిక్యులేషన్. ఎల్సిఎం ఎలా కడతాం? 20 డబల్ చేస్తాం, 40. 40లో ఇవన్నీ పోతాయా? పోదు కదా. మళ్ళీ ఏం చేస్తాం? ఇంటూ 2, 60 చెక్ చేస్తాం. 60లో 10 పోతుంది, 15 కూడా పోతుంది, 20 పోతుంది, 4 పోతుంది. days. ఓకే చూడండి అమ్మా, ఎల్సిఎం అవ్వాలి 60 అవ్వాలి. వాడు ఏమంటాడంటే ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి యాడ్ చేద్దాం. ఇఫ్ A in 10 days, B in 15 days, C in 20 days and ABCD in 4 days, if the cost of total work is 15,000, then find the share of D. వేజెస్ లో తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. D 30 days, అంటే టోటల్ వర్క్ కి వాడు 15,000 అలొకేట్ చేసుంటే బి ఎంత తీసుకున్నాడు, అంత ఎర్న్ చేశాడు డి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? $6,000. Good. And what about Soumya? Is 6,000 is right? సో ఎలా సాల్వ్ చేస్తాం? A in 10 days, B in 15 days, C in 20 days, A plus B plus C plus D in 4 days. ఇదే కదా. సో వాట్ ఇస్ ది ఎల్సిఎం ఇయర్? ఎల్సిఎం 60 కాబట్టి 60 pages. అంటే ఈయన రోజుకి 6 pages రాస్తాడు. వీణ రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడమ్మా? 4 pages రాస్తాడు అండ్ 3 pages. వీళ్ళు ముగ్గురు కలిపి 4 అంటే ఏమవుతుంది? 15 pages కదా. 15 pages. నా వీళ్ళు ముగ్గురు కలిపితే 13 pages కాబట్టి డి రోజుకి 2 pages రాస్తాడు. సో ఈయన రోజుకి 2 pages రాస్తే వీళ్ళందరూ కలిపి వర్క్ స్టార్ట్ చేశారు కదా. వీళ్ళందరూ కలిపి 4 days లో వర్క్ కంప్లీట్ చేసేస్తాడని చెప్పాడు. వీళ్ళందరూ కలిపి 4 days లో వర్క్ కంప్లీట్ చేసేస్తాడు. అంటే డి కూడా 4 days పనిచేశాడు, అవునా? ఇప్పుడు 4 days పనిచేస్తే ఈయన రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు తెలుసు మనకి? 2 pages రాస్తాడు ఒక రోజులో. అలా ఈయన ఎన్ని డేస్ పనిచేశాడు? 4 days పనిచేశాడు. కాబట్టి మేబీ డి వచ్చి 8 pages కంప్లీట్ చేశాడమ్మా. డి వచ్చి 8 pages కంప్లీట్ చేస్తాడు. సో ఇన్ టోటల్ 15,000 ఫర్ హౌ మెనీ పేజెస్? 60 pages, అవునా? ఇది దిస్ గెట్ క్యాన్సిల్ అండ్ 3 ఇందులో 5 times పోతుంది అండ్ 2 మిగులుతుంది. 500/2 అంటే
250 rupees per page actually. 250 rupees per page. అలా ఈయన ఎన్ని పేజెస్ రాశాడు? 8 పేజెస్ రాశాడు. అవునా? అంటే ఒక్క పేజీకి 250 అంటే 4 పేజీలకి 1000, 8 పేజీలకి 2000. సో that is the share of D. And how you get 6000, Veeraswamy? Yeah, is this clear? ఎస్. అంటే ఓవరాల్ గా మనకి ఎన్ని పేజీలు రాస్తారంటే డి ముగ్గురు కలిపి నలుగురు కలిపి 4 days లో చేసేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే నలుగురు కలిపి 4 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. డి కూడా ఈ 4 రోజులే పని చేశాడు. డి రోజుకి రాస్తే అకార్డింగ్ టు దిస్ ఇన్ఫర్మేషన్ హీ కంప్లీట్ ఓన్లీ 2 pages పర్ డే. వీళ్ళు నలుగురు కలిపి చేశారు కాబట్టి 4 రోజులు వర్క్ అయిపోయింది కాబట్టి వీడు 4 days కి 8 pages రాస్తాడు డి. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. సో వీడు టోటల్ వర్క్ కి 15,000 అలొకేట్ చేశాడు అంటే టోటల్ వర్క్ అంటే ఎన్ని పేజెస్ మనకి 60 పేజెస్. అవునా? 60 పేజెస్ కి 15,000 ఇస్తున్నాడు అంటే 1 పేజ్ కి ఎంత ఇస్తాడు? దెన్ విల్ గెట్ 15,000 అపాన్ 60 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 250. సో ద కాస్ట్ ఆఫ్ 1 page ఈస్ 250 రూపీస్. ఈయన 8 పేజెస్ రాశాడు కాబట్టి దాన్ ఇట్ ఈస్ 2000. దెన్ నౌ చూడమ్మా, నౌ విల్ గో విత్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే చూడమ్మా, దాన్ని ఎలా చేస్తాం? ఇనీషియల్ గా చెప్పుకున్నాము. ఏ వచ్చి 12 days లో చేస్తాడు, బి వచ్చి 6 days లో చేస్తాడు ఒక వర్క్ ని అని అనుకున్నాం. ఇక్కడ ఏకి 12 days ఎందుకు పట్టింది, బికి 6 days ఎందుకు పట్టింది అంటే ఏ కన్నా బి రోజుకి ఎక్కువ పని చేస్తాడు. సో ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ మోర్ దాన్ ఏ. అంతే కదా? లేటెస్ట్ ఒక 12 pages రికార్డ్ అనుకున్నాం కాబట్టి ఈయన 1 page రాస్తాడు, ఈయన 2 pages రాస్తాడు. అంటే ఈయన రోజుకి 2 pages రాస్తున్నాడు. ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ ఏ. సో వెన్ ద ఎఫిషియన్సీ ఈస్ మోర్ అండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ విల్ బి లెస్. అంటే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటే డేస్ తక్కువగా ఉంటాయి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డేస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ A is, let us say, 20% more efficient than B. 20% more efficient than B. And B takes 30 more days than A. Come on. B takes 30 more days than A. Right. Then A and B together అంటాడు, లేదంటే A alone అంటాడు, లేదంటే B alone అంటాడు. A and B together how many days? Otherwise A alone in how many days? Otherwise B alone in how many days అంటాడు. సో వాట్ ఇస్ ద ఆన్సర్ నౌ? ఏ ఎన్ని డేస్ లో చేస్తాడు, బి ఎన్ని డేస్ లో చేస్తాడు, లేదంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఎలా సాల్వ్ చేస్తాం? అండ్ ఐ నీడ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. సాల్వ్ చేసామనుకోండి, యాక్చువల్లీ ఈ మోడల్ కూడా మనం డిస్కస్ చేసాము. సో A is 20% more efficient than B. Right.
ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం? బి టేక్స్ 30 more days. గుర్తుందో లేదో, ఇక్కడ ఏ ఎక్స్ డేస్ లో చేసాం అనుకోమ్మా, బి ఎన్ని రోజులు చేస్తాడు, ఎక్స్ ప్లస్ 30 days లో చేస్తాడు అని చెప్పి డిస్కస్ చేసింది ఈ ప్రాబ్లం. రైటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ రేషియో. ఇక్కడ ఏ బి అనుకున్నాం. బి కన్నా వీడు 20% మోర్ ఎఫిషియెంట్ కాబట్టి ఒకవేళ బి 100 pages రాస్తాడు అనుకోమ్మా, వీడు ఎన్ని పేజెస్ రాస్తాడు, 120 pages రాస్తాడు. ఎన్ని పేజెస్ రాస్తాడు, 120 pages రాస్తాడు. ఇది ఎఫిషియన్సీ. ఇఫ్ వి కన్సిడర్ ద రేషియో ఈస్ 5:6. ద రేషియో ఈజ్, సింపుల్ గా చెప్తాను చూడండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. రైట్, వీడు రోజుకి 6 pages రాస్తే వీడు రోజుకి 5 pages రాస్తాడు, అవునా? ఇది వర్క్ ఎఫిషియన్సీ. అంటే వర్క్ ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ డేస్ అనుకున్నాం కదా. అప్పుడు డేస్ తీసుకుంటే ఇన్వర్స్ రేషియో ఎంత వస్తుంది మనకి, 5:6 వస్తుంది. 5:6 వస్తుంది, అవునా? అంటే ఒకవేళ వీడు 5 days లో చేసేస్తే వీడు 6 days లో చేయాలి బి. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 5 units 5 parts ఉంది, 6 parts ఉంది, 1 part డిఫరెంట్ ఉంది. 1 part డిఫరెన్స్ ఉంటే వాడేమన్నాడు, 30 days అన్నాడు. బి టేక్స్ 30 more days, 30 days అన్నాడు, అంతేనా? అండ్ 1 part డిఫరెన్స్ వస్తే 30 days డిఫరెన్స్ వస్తుంది. B takes 30 more days than A. So 1 part equals to 30. 5 3 ఇది 150, ఇది 180 అయి ఉంటుందా? Yes, can we do like this? B takes 30 more days than A. Yes. అంతే కదా, 1 part డిఫరెన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ 30 days. సో in 1 part he considers 6 parts and this becomes 5 parts. If we consider 1 part equals to 30, then it is 150 and 180. The difference is 30 days. అంటే మీనింగ్ ఏంటి, ఏ వచ్చి 150 days లో చేస్తాడు, బి వచ్చి 180 days లో చేస్తాడు. ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు అనుకో, ఎలా రాస్తాం, x into y by x plus y. That means 150 into 180 by 150 plus 180. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. Yes, is this clear? ఇది కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వాడేమన్నాడు, యాక్చువల్లీ ఏ ఇస్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చదవగానే ఏకి తక్కువ రోజులు పడుతుంది, బికి ఎక్కువ రోజులు పడుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. రిలేషన్ ఏమొచ్చాడు, వీడు ఎంత రాస్తే దానికన్నా వీడు 20% ఎఫిషియెంట్ కాబట్టి వీడు బితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ బి మన 100 pages రాసుంటే ఏ ఎన్ని పేజెస్ రాయాలి, 120 pages రాయాలి, అవునా? ఒక రోజులో బి 100 pages రాస్తుంటే ఏ 120 pages రాయాలి. సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి రేషియో తీసుకున్నాం. అంటే ఒకవేళ వీడు రోజుకి 5 pages రాసుంటే వీడు రోజుకి 6 pages రాయాలి, రోజుకి 6 pages రాయాలి. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి అన్నాడు, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డేస్. అంటే ఏంటి, ఎఫిషియన్సీ పెరిగింది అంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతుంది. సో మనకి ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు 6:5 ఇచ్చాడు కాబట్టి దీనికి ఇన్వర్స్ రేషియో తీసుకుంటాం. ఇన్వర్స్ రేషియో ఎంత, 5:6. దిస్ ఈస్ వర్క్ ఎఫిషియన్సీ అండ్ దిస్ ఈస్ ద డేస్ టైం టేకింగ్. సో వీళ్ళిద్దరికి వీడు 5 days తీసుకుంటాడు, వీడు 6 days తీసుకుంటాడు. వాడేమన్నాడంటే బి టేక్స్ 30 more days, అంటే బి ఏ కన్నా 30 days ఎక్కువ తీసుకుంటాడంట అన్నాడు.
రేషియోలో మనకి ఏముంది, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 యూనిట్ ఉందమ్మా, ఆర్ 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ ఏమో మనకి రేషియోలో డిఫరెన్స్ వచ్చింది, వాడేమన్నాడు డేస్ లో 30 డేస్ డిఫరెన్స్ వస్తుంది అన్నాడు. గాట్ ఇట్. అప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఒకవేళ 1 పార్ట్ ఈక్వల్స్ టు 30 అయి ఉంటే వీడు ఎన్ని పార్ట్స్ చేశాడు, 5 పార్ట్స్ చేశాడు, వీడు 6 పార్ట్స్ చేశాడు. సో 3 5 15, వీడు 150 డేస్ లో చేస్తే 180 డేస్ లో వీడు చేయాలి. ద డిఫరెన్స్ ఈస్ 30 డేస్ సరిపోయింది. అంటే ఏ వచ్చి 150 డేస్ లో చేస్తాడు, బి వచ్చి 180 డేస్ లో చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినా పర్లేదు, ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, వీ కెన్ సాల్వ్. ఆర్ ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేశాడు, ఇట్ ఈస్ 150. లేదంటే బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేశాడు, ఇట్ ఈస్ 180. గాట్ ఇట్. లెట్ us say, చూడండి, if the work efficiency is the work efficiency of 3 candidates, if the efficiency of ABC are in the ratio 2:3:4. Work efficiency ఏ రేషియోలో ఉందంట, 2:3:4 రేషియోలో ఉందా. Then the time taken are in the ratio అంటే టైం ఏ రేషియోలో ఉంటుందని అడిగాడు. టైం ఏ రేషియోలో ఉంటుందని అడిగాడు. దాని ఇట్ ఈస్ 6:4:3. అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4. Inverse ratio of 2:3:4 and 1/2:1/3:1/4. జనరల్ గా మనం ఏం చేయాలి, ఫ్రాక్షన్స్ లో చెప్పాం కాబట్టి యూ హావ్ టు మల్టిప్లై విత్ ద కాన్స్టెంట్ వాల్యూ విచ్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్ ఎంత, 12. 2 కి 3 కి 4 కి ఎల్సిఎం ఎంత, 12. సో 12 3 4 పోతుంది కాబట్టి 1/2 into 12 you will get 6. 1/3 into 12 you will get 4. 1/4 into 12 you will get 3. This is the inverse ratio of 2:3:4. మనకేం తెలుసు, ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదా. అంటే దీనికి ఇన్వర్స్ రేషియో తీసుకుంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వచ్చేస్తుంది. సో ద వర్కింగ్ డేస్ ఆర్ ఇన్ ద రేషియో 6:4:3. Is this clear? Yes. Sure. Let us go with another question. A is 50% more efficient than B. A is 50% more efficient than B. A plus B can do a work in 18 days. A plus B 18 days లో చేస్తున్నారంట. అయితే A alone in how many days and B alone in how many days? Question అది. A is 50% more efficient than B. And ఇద్దరు కలిపి 18 days లో వర్క్ కంప్లీట్ చేసేస్తారట. అయితే ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. వెరీ గుడ్. 30 days and 45 days అట. వెరీ సింపుల్ అమ్మ, దీంట్లో కాంప్లికేటెడ్ ఏం ఉండదు. లెట్ us go with వాడేమన్నాడు, A is 50% more efficient than
బి, ఏబి ఇద్దరు ఉన్నారనుకో, వీడు ఒకవేళ 100 పేజెస్ రాస్తుంటే వీడు 50% కాబట్టి 150 పేజెస్ రాస్తాడు. సింప్లిఫికేషన్ కి సింప్లిఫై చేసాను 50, ఇందులో వీడు 2 పేజెస్ రాస్తే వీడు 3 పేజెస్ రాస్తాడు అవునా. అంటే వీళ్ళిద్దరూ కలిపితే ఎన్ని పేజెస్ రాయాలి? 5 పేజెస్ రాయాలి రోజుకి. అలా రోజుకి 5 పేజెస్ రాస్తే వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంట? 18 days లో కంప్లీట్ అయిందంట. 18 రోజులకి ఎన్ని పేజెస్ రాస్తారు? 18 into 5, దాని విలువ 50 + 40 90 పేజెస్ వచ్చి రికార్డ్ అనమాట. వీడు 3 పేజెస్ రోజుకి రాస్తే 90 పేజెస్ రాయడానికి 30 days. వీడు రోజుకి 2 పేజెస్ రాస్తే 90 పేజెస్ రాయడానికి 45 days. Is this clear? Soumya. Good. సో ఇక్కడ ఎఫిషియన్సీ పర్సెంటేజ్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మన అజంప్షన్ ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎవరు దేంతో కంపేర్ చేశాడు అనేది చూసుకొని దేంతో కంపేర్ చేసుకుంటే వాడు ఎప్పుడు కూడా 100% అని తీసుకుంటాం. మనం లాస్ట్ టైం చూసాం, ఇఫ్ ఏ సాలరీ ఈస్ 25% మోర్ దాన్ బి సాలరీ అన్నాం అనుకున్నాం, అంటే మోర్ దాన్ బి అన్నాడు కాబట్టి బితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి వీడిది ఎప్పుడు కూడా 100% అని తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏ ఈస్ 50% మోర్ దాన్ బి అన్నాడు, ఏ ఈస్ 50% మోర్ దాన్ బి అంటే బి ఎప్పుడు కూడా 100%. ఒకవేళ వీడు 100 పేజెస్ రాస్తుంటే వీడికన్నా వీడు 50% ఎక్కువ కాబట్టి 150 పేజెస్ రాస్తాడు అని తీసుకుంటాం. Then if is a question, if we'll go with చూడండి 25% and this will consider as 20 days, then what will be the answer? అంటే A is 25% more efficient than B if they complete the work in 20 days. A is 25% more efficient than B if they complete the work in 20 days. $36.45. $36.45. Good. So how will you do this? 25 into 100 pages రాస్తే వీడు ఎన్ని పేజెస్ రాయాలి? 125 pages రాయాలి. 5 పోతుంది కాబట్టి 4 times and he is 5 times. అంటే వీడు రోజుకి 5 pages రాస్తాడు, 4 pages రాస్తాడు. టోటల్ 9 pages per day and 120కి అంటే 180 pages is the record. అంతేనా? $45 and $36, right? So ఇవి ఎఫిషియన్సీ రిలేటెడ్ మోడల్స్ అండి. అండ్ we have ఇంకొక మోడల్ ఉంది, దట్ ఈస్ ద థింగ్ విల్ గో విత్ అవర్ నెక్స్ట్ సెషన్. ఇంకోటి ఏంటంటే గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ ఉన్నాయండి. గుడ్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే వి హ్యావ్ హాలిడేస్. అండ్ మండే కూడా సమ్ జగ్జీవన్ రాజ్ జయంతి ఏదో ఉంది. సో నేను యాక్చువల్లీ ఇంకో 2 days ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే రేపటి నుంచి మళ్ళీ వెన్స్డే వరకు నేను అవైలబిలిటీ ఉండనండి. అంటే కొంచెం వర్క్ ఉంది అండ్ నేను కూడా ఊరు వెళ్తున్నాను, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే టిల్ వెన్స్డే నో క్లాసెస్, అదొకసారి నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను.
మళ్ళీ వీళ్ళు మీట్ ఆన్ మేబీ 99% వెన్స్డే వచ్చేస్తాను, అదర్వైజ్ ఫస్ట్ కేస్ వీల్ మీట్ ఆన్ థర్స్డే. టిల్ దెన్ టేక్ కేర్. చాలా బయట పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి, జాగ్రత్తగా ఉండాలి. హలో సార్. Yes, sir.